హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ స్క్రీన్పై కనిపిస్తున్న ఇండియా లైవ్ పాపులేషన్ స్టేటస్ చూడండి. మన దేశ జనాభా అక్షరాల 145 crores అండ్ ద నెంబర్ ఈస్ ఇంక్రీజింగ్. అఫీషియల్గా ఇండియా ఇప్పుడు పాపులేషన్ విషయంలో ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే నెంబర్ 1 ర్యాంక్లో ఉంది. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పాయింట్ గమనించండి. ద మీడియన్ ఏజ్ ఇన్ ఇండియా ఈజ్ 28.8. దీని అర్థం మన దేశ జనాభాలో 50% అంటే దాదాపు 73 crore పీపుల్ కేవలం 28 years కంటే తక్కువ వయసు ఉన్నవారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో మోర్ దాన్ 65% అంటే 94 crore పీపుల్ కేవలం 35 years లోపు వయసు ఉన్నవారు. సో ఇండియా ఈజ్ అ వెరీ యంగ్ కంట్రీ విత్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్. కానీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో యంగ్స్టర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్పై ఆసక్తి చూపించడం లేదు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారం అప్రాక్సిమేట్గా కేవలం 30 to 33% యంగ్స్టర్స్ మాత్రమే ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా కవర్ అయ్యారంటే వినడానికి సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ సిచ్యువేషన్కి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ అఫోర్డబిలిటీతో పాటు మరొక ప్రధానమైన కారణం హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి యంగ్స్టర్స్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీలో ఇన్సూరెన్స్ మార్కెట్లో ఇప్పుడున్న ప్రోడక్ట్స్కి దేర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. సాధారణంగా యంగ్స్టర్స్కి ఎలాంటి అంచనాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. ప్రీమియమ్స్ అఫోర్డబుల్గా ఉండాలి, మెటర్నిటీ బెనిఫిట్స్ లాంటి అవసరాలు కవర్ అవ్వాలి, తక్కువ ప్రీమియంతో పాటు ఎక్కువ బోనస్ కావాలి, అలాగే ఈ వయసులో క్లెయిమ్స్ చేసే అవకాశం తక్కువగా ఉంటుందని వీరు నమ్ముతారు కాబట్టి ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవ్వకూడదు, ప్లస్ టెక్నాలజీ ఎనేబుల్డ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఉండాలి. ఇలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ యంగ్స్టర్స్కి ఉండటం కామన్ థింగ్. కానీ రియాలిటీ ఏంటంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్న ట్రెడిషనల్ ప్లాన్స్ ఇటువంటి రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యే విధంగా లేకపోవడం యంగ్స్టర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన ఆసక్తి చూపించకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ ఇండియాలోని ప్రముఖ బీమా సంస్థ నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఆస్పైర్ ప్లాన్ యంగ్స్టర్స్ ఎలాంటి ఫీచర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఉండాలని కోరుకుంటారో అటువంటి రిక్వైర్మెంట్స్ కోసమే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ 1 year ఆఫ్ ఇట్స్ లాంచ్ ఆస్పైర్ ప్లాన్ కంప్లీట్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఆస్పైర్ ప్లాన్ అందిస్తున్న ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఏంటో తెలుసుకునే ముందు నా గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. నా పేరు సతీష్. ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ అష్యూర్ ప్లస్ ఫిన్సర్వ్. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో గత 15 సంవత్సరాలుగా కన్సల్టెంట్గా వర్క్ చేస్తూ ఇంపార్టెంట్ టాపిక్స్పై అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు వీలుగా ఈ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. అందరికీ అర్థమయ్యేలా కాంప్లెక్స్ ఇన్సూరెన్స్ టాపిక్స్ని సింప్లిఫై చేసేలా మా వీడియోస్ ఉంటాయి. సో మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి అండ్ డోంట్ మిస్ టు షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నివాబుపా ఒక ప్రపంచ స్థాయి ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ కేర్ కంపెనీ. ఇండియాలో స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఎంటర్ అయ్యి కోట్లాది మంది ఇన్సూరెన్స్ అవసరాలకు అనుగుణంగా ఇన్నోవేటివ్ అండ్ పాత్ బ్రేకింగ్ ప్లాన్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్న బీమా సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా బూపా ప్రపంచంలో మోర్ దాన్ 190 కంట్రీస్లో హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఆఫర్ చేస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీతో పాటు కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అడాప్ట్ చేసుకుంటూ ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్గా కొనసాగుతోంది. ఇలాంటి ఒక ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసిన ఆస్పైర్ ప్లాన్ని ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆస్పైర్ ప్లాన్ గోల్డ్ ప్లస్, డైమండ్ ప్లస్, ప్లాటినం ప్లస్ అండ్ టైటానియం ప్లస్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉండగా మనం సెలెక్ట్ చేసుకునే ప్లాన్ ఆధారంగా ఇందులోని బెనిఫిట్స్ మీరు పొందే అవకాశం ఉంటుంది. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ది బూస్టర్ ప్లస్ బెనిఫిట్ ఆఫ్ ఆస్పైర్ ప్లాన్. బూస్టర్ ప్లస్ బెనిఫిట్ అంటే బోనస్ లాంటిదని అర్థం చేసుకోవచ్చు. ట్రెడిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో మీకు నో క్లెయిమ్ బోనస్ కేవలం క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆఫర్ చేస్తారు. అంటే ఉదాహరణకి మీరు ఒక 10 lakhs పాలసీలో ఉండగా అందులో మీరు ఒక చిన్న అమౌంట్ అంటే లెట్స్ సే 50,000 యూటిలైజ్ చేసుకున్నా కూడా నెక్స్ట్ ఇయర్లో బోనస్ రూపంలో మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ కవరేజ్ పెంచరు. కానీ దీనికి భిన్నంగా ఆస్పైర్ ప్లాన్ మీ టోటల్ కవరేజ్లో క్లెయిమ్ చేయగా మిగిలిన అమౌంట్ మొత్తాన్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యేలా డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకొని ఫస్ట్ ఇయర్ 4 lakhs వరకు క్లెయిమ్ చేస్తే ఆ సంవత్సరం మిగిలిన బ్యాలెన్స్ అన్యూటిలైజ్డ్ అమౌంట్ 6 lakhs నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో సెకండ్ ఇయర్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ 10 lakhs అండ్ ప్రీవియస్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అమౌంట్ 6 lakhs, రెండూ కలిపి 16 lakhs అవైలబుల్గా మీకు అందుబాటులో ఉంటుంది.
థర్డ్ ఇయర్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ 10 lakhs ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అమౌంట్ 16 lakhsతో కలిపి టోటల్గా 26 lakhs కవరేజ్ అందుబాటులో ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం మీరు క్లెయిమ్ చేయగా మిగిలిన అమౌంట్ మొత్తాన్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అంటే 10 lakhs కవరేజ్ ప్లాటినం ప్లస్ ఆర్ టైటానియం ప్లాన్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం 10 times ఆఫ్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్, విచ్ మీన్స్ ఎక్స్ట్రా 1 crore బూస్టర్ ప్లస్ బెనిఫిట్తో కలిపి ఫ్యూచర్లో టోటల్గా అమౌంట్ 1 crore 10 lakhs వరకు పొందవచ్చు. మీరు తీసుకున్న ప్లాన్ మరియు ఎంట్రీ ఏజ్ ఆధారంగా బూస్టర్ ప్లస్ బెనిఫిట్ మ్యాక్సిమం లిమిట్స్, ఈ వివరాలన్నింటినీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. నెక్స్ట్, మిరాకిల్ బెనిఫిట్. యంగ్స్టర్స్కి కామన్గా అవసరమయ్యే మెటర్నిటీ బెనిఫిట్స్ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ పెద్దగా ఆసక్తి చూపించరు. ఇప్పటికీ మోర్ దాన్ 95% హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో మెటర్నిటీ గురించి అసలు ప్రస్తావనే ఉండదు. అండ్ వీటిని ఇన్సూరెన్స్ కంపెనీస్ పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్గా మాత్రమే పరిగణిస్తాయి. వీటికి భిన్నంగా ఆస్పైర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటి అవసరాలకు అనుగుణంగా మిరాకిల్ బెనిఫిట్లో భాగంగా నార్మల్ అండ్ సిజేరియన్ డెలివరీ ఎక్స్పెన్సెస్తో పాటు యాంటీనాటల్ చెకప్స్, vaccines for the expected mothers, surrogacy, assisted reproduction like IVFs, medical termination of pregnancy cover, treatment for infertility, charges for legally adopting a child, newborn baby cover from day one. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ ఆధారంగా మిరకిల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. అండ్ ఇంతకు ముందు మనం చూసిన బూస్టర్ ప్లస్ బెనిఫిట్లో లాగానే అన్యూటిలైజ్డ్ అమౌంట్ మిరకిల్ బెనిఫిట్లో కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి మిరకిల్ బెనిఫిట్ లిమిట్స్ ఏంటో మీ స్క్రీన్పై చూడండి. బూస్టర్ ప్లస్ ఈ మెటర్నిటీ విషయంలో ఎలా వర్క్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెస్ దాన్ 35 years ఏజ్ ఉన్న ఒక కపుల్ 20 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ సెలెక్ట్ చేసుకోగా మెటర్నిటీ బెనిఫిట్ 20,000 ఉంటుంది. క్లెయిమ్ చేయని పక్షంలో ఈ లిమిట్ సెకండ్ ఇయర్కి 40,000, థర్డ్ ఇయర్కి 60,000, ఫోర్త్ ఇయర్కి 80,000 అండ్ ఫిఫ్త్ ఇయర్కి 1 lakh ఇలా ప్లాటినం ప్లస్ అండ్ టైటానియం ప్లస్ ప్లాన్స్లో అప్ టు 10 times వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. చాలామంది యంగ్స్టర్స్ ఈ రోజుల్లో కెరియర్పై ఫోకస్ చేస్తూ పిల్లల్ని కనే విషయంలో ప్లాన్గా ఉంటున్నారు. ప్లస్ ఇన్ఫర్టిలిటీ అవసరాలు ఇప్పట్లో బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఆస్పైర్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న మిరకిల్ బెనిఫిట్లోని బూస్టర్ ఫీచర్ ఇలాంటి వారికి తక్కువ ప్రీమియంలో లాంగ్ టర్మ్ మెటర్నిటీ నీడ్స్కి ఉపయోగపడేలా ఒక మంచి ప్లాన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఆస్పైర్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న మోస్ట్ యూనిక్ అండ్ అట్రాక్టివ్ ఆప్షనల్ బెనిఫిట్ ఫ్యూచర్ రెడీ. ఈ బెనిఫిట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మిస్టర్ వినయ్ మార్కెట్లో ఉన్న రెగ్యులర్ పాలసీ 25 years ఏజ్లో పర్చేజ్ చేశాడు అండ్ బ్రేక్ లేకుండా నెక్స్ట్ 3 years కంటిన్యూ చేయగా పాలసీలో టర్మ్స్, కండిషన్స్ అండ్ సీనియారిటీ ఆధారంగా అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ వేవ్ ఆఫ్ అయ్యాయి. ఇది ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న కామన్ ఫీచరే. నౌ హీ గెట్స్ మ్యారీడ్ టు రేఖ. ఇక్కడ తన వైఫ్ అందులో కొత్తగా యాడ్ అయ్యింది కాబట్టి సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో హస్బెండ్ సీనియారిటీతో సంబంధం లేకుండా అన్ని వెయిటింగ్ పీరియడ్స్ లైక్ 30 days వెయిటింగ్ పీరియడ్, స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్స్ రేఖాకి కూడా ఫ్రెష్గా అప్లై అవుతాయి. అండ్ ఈ వెయిటింగ్ పీరియడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే తన వైఫ్కి పూర్తి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. ప్లస్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్న పాలసీ తీసుకున్నప్పటికీ ఫ్రెష్గా దానికి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ని కూడా వైఫ్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే డెలివరీ ఎక్స్పెన్సెస్ కవర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ హౌ ఎనీ అదర్ ఇన్సూరెన్స్ ప్లాన్ వర్క్స్. నౌ లెట్స్ లుక్ అట్ ఆస్పైర్ పాలసీ. ఇదే ఎగ్జాంపుల్లో మిస్టర్ వినయ్ ఆస్పైర్ పాలసీ పర్చేస్ చేయగా పాలసీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఫ్యూచర్ రెడీ ఆప్షనల్ రైడర్ సెలెక్ట్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న వెంటనే వైఫ్ని పాలసీలో యాడ్ చేయగా తనకున్న సీనియారిటీని బట్టి సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలా కాకుండా వైఫ్కి అన్ని వెయిటింగ్ పీరియడ్స్ని రిమూవ్ చేయడం ఆస్పైర్ ప్లాన్ ఫ్యూచర్ రెడీ ప్రత్యేకత. కేవలం ఇది మాత్రమే కాదు, ఈవెన్ మిరకిల్ వెయిటింగ్ పీరియడ్ అంటే మెటర్నిటీ బెనిఫిట్స్ విషయంలో కూడా సీనియారిటీ ఇవ్వడం వల్ల తన వైఫ్కి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అన్ని వెంటనే యాక్టివేట్ చేయడం చాలా యూనిక్ ఫీచర్ అని చెప్పాలి. మల్టీ ఇయర్ పాలసీ టెన్యూర్ సెలెక్ట్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షనల్ బెనిఫిట్ యాడ్ చేసుకుంటే ఆ టోటల్ ఇయర్స్కి సంబంధించిన కవరేజ్ మొత్తాన్ని ఒకే సంవత్సరంలో కూడా వాడుకునే ఫెసిలిటీ ఆస్పైర్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 20 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ ఫర్ 1 year పాలసీ టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కవరేజ్ ఎలిజిబిలిటీ ఫర్ ది ఫస్ట్ ఇయర్ 20 lakhs ఉండగా 3 year టెన్యూర్ పిక్ చేసి అడిషనల్గా ఫాస్ట్ ఫార్వర్డ్ని యాడ్ చేసుకుంటే ఒకేసారి టోటల్ కవర్ 60 lakhs యూస్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఈ బెనిఫిట్ ఈవెన్ మెరికల్ బెనిఫిట్ అంటే మెటర్నిటీ కవరేజ్ కూడా వర్తిస్తుంది. 1 year పాలసీ విత్ 20 lakhsకి మెటర్నిటీ లిమిట్ 20,000 కాగా 3 years ప్లాన్ విత్ ఫాస్ట్ ఫార్వర్డ్ యాడ్ ఆన్
కేసెస్లో మెటర్నిటీ లిమిట్ 60,000గా అర్థం చేసుకోవాలి. ప్రీమియమ్స్ అఫోర్డ్ చేయగలిగి త్వరగా మెటర్నిటీ బెనిఫిట్స్ ప్లాన్ చేసుకునే ఫ్యామిలీస్కి ఫాస్ట్ ఫార్వర్డ్ లాంటి ఫీచర్స్ తప్పకుండా హెల్ప్ అవుతాయి. నౌ లెట్స్ లుక్ అట్ అనదర్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ఆస్పైర్ ప్లాన్, దట్ ఈస్ లాక్ ద క్లాక్. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో మేము ఫ్రీక్వెంట్గా వినేటువంటి కన్సర్న్ ఇంక్రీజింగ్ ప్రీమియం రేట్స్కి సంబంధించింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ మధ్యకాలంలో మీ పాలసీలో క్లెయిమ్స్తో సంబంధం లేకుండా తరచూ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. లెట్స్ అండర్స్టాండ్ ది బేసిక్స్ ఫస్ట్. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఫ్రీక్వెంట్గా మారడానికి గల రెండు ముఖ్యమైన కారణాలు. నెంబర్ 1, ఇంక్రీజింగ్ ఏజ్, విచ్ మీన్స్ పెరుగుతున్న వయసుతో పాటు ప్రీమియం రేట్స్ కూడా చేంజ్ అవ్వటం. అండ్ నెంబర్ 2, మెడికల్ ఇన్ఫ్లేషన్ మరియు అంచనాలకు మించి క్లెయిమ్స్ వచ్చిన సందర్భాల్లో కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం రేట్స్ రివైజ్ చేయటం. అయితే ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం చూపుతూ ఆస్పైర్ ప్లాన్లో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా లాక్ ద క్లాక్ అనే ఒక అద్భుతమైన ఫీచర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో మీరు ఫస్ట్ ఎంటర్ అయిన ఏజ్ లాక్ చేసి మీ పాలసీలో క్లెయిమ్ చేయనంత వరకు ఆ ఎంట్రీ ఏజ్ ఆధారంగా మాత్రమే ప్రీమియం అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ రోహిత్ 30 years ఏజ్ ఉన్నప్పుడు పాలసీలోకి ఎంటర్ అవ్వగా ఇన్ కేస్ తాను ఎంచుకున్న పాలసీలో క్లెయిమ్ చేయకపోతే అట్ ది ఏజ్ ఆఫ్ 40, 50 ఆర్ ఈవెన్ 60 yearsలో కూడా తన ఒరిజినల్ ఎంట్రీ ఏజ్ 30 years ప్రకారం మాత్రమే ప్రీమియం అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. వన్స్ క్లెయిమ్ చేస్తే ఈ లాక్ ద క్లాక్ బెనిఫిట్ వర్తించదు అండ్ అప్పటి నుండి సాధారణ పాలసీల ప్రీమియం అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు. ఫస్ట్, ఏజ్ లాక్ బెనిఫిట్ ఉన్నప్పటికీ జనరల్ రేట్ రివిజన్ జరిగితే అటువంటి సందర్భాల్లో రివైజ్ అయిన టారిఫ్ని బట్టి ఎంట్రీ ఏజ్ ప్రీమియమ్స్ ఛార్జ్ చేస్తారు. అండ్ ద సెకండ్ థింగ్, టైటానియం ప్లస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకున్న వారికి మిరకిల్ క్లెయిమ్ అంటే మెటర్నిటీ క్లెయిమ్ వల్ల వచ్చే లాక్ ద క్లాక్ బెనిఫిట్ పై ఎటువంటి ప్రభావం ఉండదు. మీరు వర్క్ చేస్తున్న కంపెనీ తరఫు నుండి ఆల్రెడీ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్ లాంటివి ఉంటే పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీస్లో క్లెయిమ్ చేసే అవకాశాలు తక్కువ కాబట్టి అలాంటి వారికి అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ క్లెయిమ్స్ చేయని వారికి నివాబుపా ఆస్పైర్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న ఈ లాక్ ద క్లాక్ ఫీచర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లాక్ ద క్లాక్ బెనిఫిట్ గోల్డ్ ప్లస్ వేరియంట్లో ఉండదని గమనించండి. ఆస్పైర్ ప్లాన్ అందిస్తున్న మరొక నోట్ వర్తీ యాడ్ ఆన్ బెనిఫిట్ క్యాష్ బ్యాక్ ఆప్షన్. దీన్ని సెలెక్ట్ చేసుకున్న పాలసీస్కి ఫస్ట్ రెన్యువల్ ప్రీమియంలో 10%, సబ్సిక్వెంట్ రెన్యువల్స్కి గాను అదనంగా 5% చొప్పున క్యాష్ బ్యాక్ మీ పాలసీలో అక్యుములేట్ కాగా అటువంటి అమౌంట్ని మీరు ఫ్యూచర్లో ప్రీమియమ్స్ పే చేయడానికి, డిడక్టబుల్స్, కోపేమెంట్స్ లేదా ఓపీడీ లాంటి అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు. ఆస్పైర్ ప్లాన్ ఇస్ అ వెరీ కాంప్రహెన్సివ్ పాలసీ. సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ 3 lakhsతో స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం అప్ టు 1 crore వరకు సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ ఆఫ్ 60 and 180 days, రోడ్ అండ్ ఎయిర్ అంబులెన్స్ కవరేజ్, మోడర్న్ ట్రీట్మెంట్ కవరేజ్ అప్ టు సమ్ ఇన్షూర్డ్, ఆయుష్ బెనిఫిట్, హోమ్ కేర్ ఆర్ డొమిసిలరీ ఎక్స్పెన్సెస్, ఆర్గాన్ డోనార్, క్యాష్లెస్ బేసిస్లో యాన్యువల్ హెల్త్ చెకప్స్, అన్లిమిటెడ్ రీఅష్యూర్ బెనిఫిట్, లివ్ హెల్దీ బెనిఫిట్ ద్వారా స్టెప్ కౌంట్ బేస్డ్ రెన్యువల్ డిస్కౌంట్స్ అప్ టు 30%, సెకండ్ మెడికల్ ఒపీనియన్, ఈ కన్సల్టేషన్, వరల్డ్ వైడ్ కవర్ అవసరాలకు బార్డర్లెస్ ఆప్షన్, పర్సనల్ యాక్సిడెంట్ రైడర్, హాస్పిటల్ డైలీ క్యాష్ రైడర్ అండ్ యాన్యువల్ అగ్రిగేట్ డిడక్టబుల్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లా కాకుండా ఆస్పైర్ ప్లాన్ కేవలం 2 గంటలు అండ్ అంతకంటే ఎక్కువ హాస్పిటలైజేషన్ నీడ్స్కి కూడా కవరేజ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ దిస్ వన్స్ అగైన్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ పాలసీ. అడిషనల్ డిస్కౌంట్స్ అండ్ వెయిటింగ్ పీరియడ్స్ డీటెయిల్స్ స్క్రీన్పై చూడండి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్లో ఉన్నవారు డిసీజ్ మేనేజ్మెంట్ రైడర్ యాడ్ చేసి Day 1 కవర్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. 65 years వయసులోపు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవచ్చు. లైఫ్ లాంగ్ రెన్యువల్ గ్యారంటీ ఉన్నందున ఆస్పైర్ ప్లాన్ కేవలం యంగ్స్టర్స్కి మాత్రమే కాకుండా అన్ని వయసుల వారికి సూట్ అయ్యే విధంగా ఒక ఇన్నోవేటివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలా డిజైన్ చేశారన్నది నా అభిప్రాయం. కొన్ని శాంపిల్ ప్రీమియమ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. చివరిగా, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ డిసిషన్స్ ఎప్పుడూ ఒక సరైన ఎక్స్పర్ట్ అడ్వైజర్ సహాయంతో సెలెక్ట్ చేసుకోవడం తప్పనిసరి. Hope you enjoyed this video. If you haven't subscribed to our channel yet, please make sure to do so and stay updated with our latest content. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ సతీష్.